బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమను వణికించిన పేరు ఐబొమ్మ. కొన్నాళ్ల క్రితం ఈ వెబ్సైట్ శాశ్వతంగా మూతపడిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ వెబ్సైట్ మళ్ళీ ప్రత్యక్షం కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అసలు ఇది ఎలా సాధ్యం? ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు అనే ప్రశ్నలు సినీ వర్గాలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. పైరసీ భూతాన్ని తరిమికొట్టే క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు గతంలో తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలోనే ఐబొమ్మ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్టుతో ఈ వెబ్సైట్ కథ ముగిసిందని, ఇక పైరసీ సినిమాల బెడద ఉండదని నిర్మాతలు భావించారు. దానికి తగ్గట్టుగానే సదరు వెబ్సైట్ తమ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ఒక ప్రకటన కూడా జారీ చేసింది. ఆ ప్రకటనతో ఐబొమ్మ చాప్టర్ క్లోజ్ అయిందని సామాన్య ప్రేక్షకులు కూడా నమ్మారు. అయితే ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. జైల్లో ఉన్న రవి ఇటీవల బెయిల్తో బయటకు వచ్చాడు. ఆయన బయట ఉన్న ఈ సమయంలోనే ఐబొమ్మ సైట్లో మళ్ళీ కదలిక రావడం కేవలం యాదృచ్ఛికమేనా లేక పక్కా ప్రణాళిక అన్నది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ వెబ్సైట్లో ఇప్పుడు పాత సినిమాలే కాకుండా థియేటర్లలో విడుదలైన కొన్ని గంటలకే కొత్త సినిమాలు హై క్వాలిటీతో ప్రత్యక్షమవుతున్నాయి. రవికి దీనితో నేరుగా సంబంధం ఉందా లేక ఆయన పేరు వాడుకొని వేరే వ్యక్తులు ఈ దందాను నడుపుతున్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్గా ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఐబొమ్మ రవి బెయిల్ పై ఇటీవల బయటకు వచ్చాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆ వెబ్సైట్ ప్రత్యక్షం అవడం ఎలా చూడాలి? పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పైరసీ భూతం పై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు కొరడా పిలిపించారు. అయినప్పటికీ కూడా మరొకసారి ఐబొమ్మ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఐబొమ్మలో మరొకసారి కొత్తగా రిలీజ్ అయినటువంటి సినిమాలు ఐబొమ్మ వెబ్సైట్ లో ప్రత్యక్షం కావడంతో సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక పెద్ద షాక్ గా చూస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఈ యొక్క ఐబొమ్మ నిర్వాహకుడు రవిని సైబర్ క్రైమ్ పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. దాదాపు 3 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చినటువంటి ఐబొమ్మ రవి బయటికి రావడంతో మళ్ళీ సైట్ ఓపెన్ కావడంతో మళ్ళీ రవిపై కొంత అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన దానిపై పోలీసులు కూడా ఐబొమ్మ రవి పైన లేదా ఇంకెవరైనా వ్యక్తులు ఈ యొక్క వెబ్సైట్ ని నడుపుతున్నారన్న కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ యొక్క సైట్ నిర్వాహకుడు రవి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం అతను బెయిల్ మీద ఉన్నారు కాబట్టి అతని ప్రమేయం ఉందా అన్న కోణంలో ప్రస్తుతం అయితే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయంలో సినీ పరిశ్రమించిన పెద్దలైతే కొంత షాక్ గా గురైనట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తాజాగా రిలీజ్ అయిన సినిమాలు మొత్తం కూడా మళ్ళీ ఐబొమ్మలో ప్రత్యక్షం కావడంతో వారందరూ కూడా నివేరిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యారు, మొత్తం పైరసీ మొత్తం కూడా పూర్తిగా పతనమైందని అందరూ భావించినప్పుడు కూడా మళ్ళీ ఐబొమ్మ ఓపెన్ కావడంతో కొంత సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది నిర్మాతలు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంటుంది. దీనిపై ఇప్పటికే పోలీసులు దీనిపై పైరసీ భూతంపై దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ ఐబొమ్మకు సంబంధించిన సైట్ విషయంలో ఐబొమ్మ సైట్ ని గతంలోనే సీజ్ చేశారు. అయినప్పుడు కూడా మళ్ళీ తిరిగి కొత్త సైట్ ఐబొమ్మ సైట్ మళ్ళీ ఓపెన్ కావడంతో కొంత పోలీసులకు కూడా ఇది ఒక షాక్ గా కనిపిస్తున్న పరిస్థితి. దీనిపై పోలీసులు కూడా మరొకసారి దీన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అన్న కోణంలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.